Hello everyone, welcome back to English with Jalil sir. So in this video, we are going to discuss question tags. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ ఏం చేస్తున్నానంటే క్వశ్చన్ ట్యాగ్లో మనకి కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి రైట్. ఆ సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెంటెన్స్ అనేది పాజిటివ్గా మారుతుంది రైట్. అంటే ట్యాగ్ అనేది పాజిటివ్గా మారుతుంది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ ఇస్తాడు సెంటెన్స్లో అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇందులో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము రైట్. మ్యాక్సిమం ఈ నెగిటివ్ వర్డ్స్ని మీరు తెలుసుకున్నట్టయితే క్వశ్చన్ ట్యాగ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు, గుర్తుంచుకోండి రైట్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, హీ బేర్లీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి సెంటెన్స్ అనేది హీ బేర్లీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లమ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ థింగ్ మన క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూల్ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, సెంటెన్స్ అనేది పాజిటివ్గా ఉన్నట్టయితే రైట్. ఫస్ట్ సెంటెన్స్ని చూడగానే సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి. సెంటెన్స్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ ఏం చేయాలి, ట్యాగ్ అనేది నెగిటివ్ వస్తుంది. ఏమొస్తుంది, నెగిటివ్. సో ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం దాంట్లో రైట్ ఆక్సిలరీని ఫైండ్ అవుట్ చేయాలి రైట్. ఫస్ట్ ఏమొస్తుంది ఆక్సిలరీ వర్బ్ రైట్ ప్లస్ నాట్, ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్. సో ఈ రూల్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా రైట్ సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉందనుకోండి, సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో పాజిటివ్గా మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి, ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ప్రొనౌన్. అంటే నాట్ అనేది ఇక్కడ రాదు రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. సో కమింగ్ టు సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, హీ బేర్లీ అండర్స్టాండ్స్ అన్నాడు. ఏమన్నాడు, హీ బేర్లీ అండర్స్టాండ్స్. సో బేర్లీ అనేది చూడగానే ఏమంటాం మనం రైట్, ఈ సెంటెన్స్లో నాట్ అనేది లేదు కాబట్టి సెంటెన్స్ అనేది పాజిటివ్ అనుకుంటాం. బట్ ఇది రాంగ్. బేర్లీ అనేది నెగిటివ్ వర్డ్. ఎలాంటి వర్డ్ ఇది, నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ అనేది ఏ విధంగా మారుతుంది, పాజిటివ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, పాజిటివ్గా మారుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేయాలి, మనం దీన్ని ఆక్సిలరీని చూడాలి. సో మనం ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఎలాంటి ఆక్సిలరీ కనిపించదు మనకు, ఎందుకంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అలాంటి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇందులో లేవు. సో లేనప్పుడు ఏం చేయాలి, మనం వర్బ్ని ఫోకస్ చేయాలి. దేన్ని ఫోకస్ చేయాలి, వర్బ్ని ఫోకస్ చేయాలి. V1 ప్లస్ ఎస్ ఉంది. సో V1 ప్లస్ ఎస్ అనేది దేంట్లో వస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో మనకి రెండు ఆక్సిలరీస్ మాత్రమే వస్తాయి. ఏంటి అది, డూ ఆర్ డస్. సో మనకి V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి ఏ ఆక్సిలరీని తీసుకోవాలి అంటే డస్ని తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలి, డస్ని తీసుకోవాలి. సో డస్ అనేది ఇక్కడ తీసుకోవాలి. హీ బేర్లీ అండర్స్టాండ్స్ అంటే ఏంటి అంటే చాలా అరుదుగా అతడు అర్థం చేసుకుంటాడు. దేన్ని, ద ప్రాబ్లమ్ని. అతను చాలా అరుదుగా చేసుకుంటాడు అంటే ఆల్మోస్ట్ అతను చేసుకోడు అన్నట్టే, అది నెగిటివ్ మీనింగ్ అవుతుంది. అంటే చాలా అరుదుగా అతను మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాడు అంటే అతను చాలాసార్లు అర్థం చేసుకోడు అని నెగిటివ్ అన్నట్టు, అది ఆల్మోస్ట్ నథింగ్. అందువల్ల ట్యాగ్ అనేది పాజిటివ్ అవుతుంది, డస్ వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ప్రొనౌన్ కాబట్టి ఏముంది ఇక్కడ, హీ వస్తుంది. ఏమొస్తుంది, హీ, డస్ హీ. సో డస్ హీ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ డజంట్ హీ, డస్ హీ, ఇది కరెక్ట్ అవుతుంది రైట్. లెట్ us see the second one. షీ హార్డ్లీ విజిట్స్ హర్ రిలేటివ్స్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది షీ హార్డ్లీ విజిట్స్ హర్ రిలేటివ్స్ అని ఇచ్చాడు. సో సెంటెన్స్ అనేది మనం చూడగానే రైట్ వాట్ వి అండర్స్టాండ్ ఇట్స్ ఎ పాజిటివ్ రైట్, పాజిటివ్ సెంటెన్స్ అంటాం. హార్డ్లీ అని ఇచ్చాడు. హార్డ్లీ అనేది ఏమవుతుంది, నెగిటివ్. అంటే చాలా కష్టంగా, అతను చాలా కష్టంగా విజిట్స్ హర్ రిలేటివ్స్ అంటే అతని రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాడు అంటున్నాడు. అంటే హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ రైట్, ఆల్మోస్ట్ నథింగ్ కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్. ట్యాగ్ని ఏం చేయాలి మనం, పాజిటివ్లోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి, పాజిటివ్లోకి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎన్లో కూడా ఆక్సిలరీ లేదు కాబట్టి V1 ప్లస్ ఎస్ ఉంది. ఏముంది, V1 ప్లస్ ఎస్. అలాంటప్పుడు ఎస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, డస్ వస్తుంది. ఏమొస్తుంది, డస్ వస్తుంది రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, షీ ఇచ్చాడు. ఆల్రెడీ ప్రొనౌన్ అనేది షీ ఉంది కాబట్టి డస్ షీ అనే ప్రొనౌన్ రాయాలి రైట్. ఇక్కడ ఎక్కడ ఉంది, డజంట్ షీ, డిడ్ షీ, డస్ షీ. థర్డ్ వన్ ఈజ్ ద సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సో సెంటెన్స్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్లో రాయాలి. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, దెర్ ఈజ్ నో మిల్క్ లెఫ్ట్. సో మనం సెంటెన్స్ చూడగానే మనం అర్థం చేసుకుంటాం, ఎందుకంటే నెగిటివ్ వర్డ్ ఉంది. నో, నో అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి సెంటెన్స్ ఈజ్ నెగిటివ్. మనం ట్యాగ్ని దేనిలోకి మార్చాలి, పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏంటి, ఈజ్ అనే ఆక్సిలరీని తీసుకోవాలి రైట్, ఈజ్ రైట్. మనం చూడాల్సింది ఏంటి, నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ ఏముంది, దేర్ ఉంది. సో దేర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఈజ్ దేర్ అని మాత్రమే రాయాలి
రైట్, ఏం రాయాలి? ఈజ్ దేర్. సో ఈజ్ దేర్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, నీదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. నీదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. సో సెంటెన్స్లో మనకి ఎక్కడైనా నాట్ ఉందా అని చూడాలి. రైట్, ఎక్కడ నాట్ అనేది వర్డ్ లేదు. రైట్, నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి సెంటెన్స్ మనం పాజిటివ్ అనుకుంటాం. బట్ ఇక్కడ నీదర్ అనే వర్డ్ ఏదైతే ఉందో, రైట్, ఇది నెగిటివ్ వర్డ్. సో ఈ నెగిటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్యాగ్ అనేది పాజిటివ్ అవుతుంది. నీదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అంటే ఇది నెగిటివ్ వర్డ్ అన్నట్టు. నెగిటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి, సెన్స్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్గా మార్చాలి. సో ఆక్సిలరీ ఎక్కడ ఉంది? ఈజ్. రైట్, ఆన్సర్ ఈజ్ ఈజ్. రైట్, ఈజ్ అని వచ్చినప్పుడు మళ్ళీ మనకి దీనికి ప్రనౌన్ ఏం రావాలి? ఆర్ దే, ఇజంట్ ఇట్, ఈజ్ ఇట్, ఆరెంట్ దే. సో నీదర్ ఆఫ్ ద ఆన్సర్స్ అన్నాడు. ఆన్సర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఇట్. సో మనకి ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నీదర్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు, రైట్, నీదర్ ఆర్ నార్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో సింగులర్గా మాత్రమే వస్తుంది. వర్బ్ అనేది సింగులర్గా వస్తుంది. సో ఇక్కడ నీదర్ ఇక్కడ వచ్చింది కాబట్టి వర్బ్ కూడా ఎలా ఉండాలి అంటే, రైట్, సింగులర్గానే ఉండాలి. అంటే ఇక్కడ ప్రనౌన్ కూడా సింగులర్గానే ఉండాలి. సో ఈజ్ ఇట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కమింగ్ టు ఫిఫ్త్ వన్, నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. మళ్ళీ ఈ సెంటెన్స్ కూడా ఎందులో ఉంది? నన్. నన్ అంటే ఇది నెగిటివ్. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. సో దీన్ని మనం ఏం చేయాలి? పాజిటివ్లోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి? పాజిటివ్లోకి. పాజిటివ్లో ఏమొస్తుంది? వర్. సో ఇక్కడ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ అంటే ఏమవుతుంది? ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని పాజిటివ్లోకి మార్చినప్పుడు వర్ దే అనిగా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? వర్ దే. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ అంటే వర్ దే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6, నోబడీ నోస్ ద ట్రూత్. సో మళ్ళీ సెంటెన్స్ అనేది ఏ విధంగా ఉంది? నెగిటివ్లో ఉంది. నోబడీ అంటేనే మనకేంటిది? నెగిటివ్ సెన్స్ అంటే ఆ నెగిటివ్ వర్డ్. సో నోబడీ నోస్. నోస్ అంటే ఏంటి? ఇక్కడ V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు. రైట్, V1 ప్లస్ ఎస్ ద ట్రూత్. ఓకే, సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నోబడీకి మనం ఏ ప్రొనౌన్ తీసుకోవాలి అది మనం ఆలోచించాల్సిన విషయం. సో V1 ప్లస్ ఎస్ వచ్చినప్పుడు నార్మల్గా మనం థర్డ్ పర్సన్ అయితే డస్ తీసుకుంటాం. రైట్, ఇక్కడ నోబడీ అంటే ఏమొస్తుంది మనకి? ఆక్సిలరీ ప్రొనౌన్ అనేది దే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నోబడీ అనగానే హీ అని రాయకూడదు. మనం హీ అని రాస్తే అది రాంగ్ అవుతుంది. సో హీ వస్తే ఒకవేళ డజ్ రాయాలి. బట్ ఇక్కడ మనకి నోబడీ దే వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? దానికి ఆక్సిలరీ డూ వస్తుంది. రైట్, డూ దే వస్తుంది. సో డూ దే ఎక్కడ ఉంది? డజన్ షీ, రాంగ్. డూ దే ఇది కరెక్ట్ అవుతుంది. అంతేగాని డోంట్ దే కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, నోబడీ నో వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ డోంట్ రావాలి అని రాయకూడదు. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ రాస్తాం. రైట్, నోలోనే నెగిటివ్ ఉంది. గుర్తుపెట్టుకోండి. 7th వన్, నో వన్ హెల్ప్డ్ హిమ్. మళ్ళీ ఇక్కడ నో వచ్చింది. సో నో వచ్చింది అంటే మళ్ళీ ఇది నెగిటివ్ సెన్స్. బేర్లీ, రేర్లీ, సెల్డమ్, రైటా, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మనం అబ్జర్వ్ చేయండి. నో వన్ హెల్ప్డ్ హిమ్. హెల్ప్డ్ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? V2. సో హెల్ప్డ్ అనేది V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఆక్సిలరీ అనేది లేదు కాబట్టి మనం పాజిటివ్ సెన్స్లో మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది? డిడ్ వస్తుంది. ఏమొస్తుంది? డిడ్. రైట్, నో వన్కి ఏమొస్తుంది? దే వస్తుంది. ఏమొస్తుంది? నో వన్కి దే వస్తుంది. సో మనకి ప్రొనౌన్ కూడా ఇక్కడ దే రావాలి. డిడ్ దే. రైట్, డిడ్ దే ఇక్కడ ఉంది. డిడ్ హీ, రాంగ్. డిడింట్ హీ, రాంగ్. డిడ్ దే ఇది కరెక్ట్ అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నో వన్ అన్నా నోబడీ అన్నా ఏమొస్తుంది? దే అనే ట్యాగ్ వస్తుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆబ్జెక్టివ్లో మనకి ఏమొస్తుంది అంటే దే అనే ప్రొనౌన్ వస్తుంది. 8th వన్, నథింగ్ వాజ్ డ్యామేజ్డ్ ఇన్ ద యాక్సిడెంట్. నథింగ్ వాజ్ డ్యామేజ్. మళ్ళీ నథింగ్లో నో ఉంది. నో ఉంది అంటే నథింగ్ బట్ మళ్ళీ నెగిటివ్ సెన్స్ ఇది. రైట్, నథింగ్ వాజ్ డ్యామేజ్డ్ ఇన్ ద యాక్సిడెంట్. ఏమీ డ్యామేజ్ కాలేదు అంటున్నాడు. మనకి ఏమొచ్చింది? ఆక్సిలరీ ఆల్రెడీ వాజ్ వచ్చింది. ఆక్సిలరీ అనేది వాజ్ వచ్చింది కాబట్టి రైట్ నథింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ దే వచ్చింది కదా, నో వన్ నోబడీ, దే వచ్చింది కదా అంటే వాజ్ దే అనొచ్చా? అని రాదు. రైట్, బట్ ఇక్కడ ఎందుకంటే నోబడీ, నో వన్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ టు ద పర్సన్ అంటే పీపుల్, ప్రజలకి, మనుషులకి ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ నథింగ్ అనేది దేనికి రిఫర్ చేస్తాం? థింగ్స్కి రిఫర్ చేస్తాం. రైట్, సో థింగ్స్కి రిఫర్ చేస్తాం కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? వాజ్ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? వాజ్ ఇట్ అవుతుంది. రైట్, ఏమవుతుంది? వాజ్ ఇట్. వాజంట్ ఇట్ ఇది రాంగ్. వాజ్ ఇట్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, వాజ్ ఇట్ అనేది కరెక్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి. 9th వన్, హీ సెల్డమ్ మేక్స్ మిస్టేక్స్. మళ్ళీ ఇక్కడ సెల్డమ్ అని అంటే ఇక్కడ మనకు సెల్డమ్ చూడగానే మనకి ఇందులో నాట్ అనేది లేదు కదా, సెల్డమ్ అని ఇచ్చాడు కదా. సో కరెక్ట్ అనుకో, పాజిటివ్ సెన్స్ అనుకుంటాం.
బట్ దిస్ సెంటెన్స్ గివ్స్ నెగిటివ్ మీనింగ్. నెగిటివ్ మీనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెల్డమ్ అనేది, సెల్డమ్ అన్నా కూడా చాలా అరుదుగా అన్నట్టు, రైట్, వెరీ రేర్లీ అనే మీనింగ్ వస్తుంది. మేక్స్ మిస్టేక్స్, మేక్స్ అనేది ఏముంది ఇక్కడ, V1 ప్లస్ ఎస్. సో V1 ప్లస్ ఎస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, హీ ఇచ్చాడు. సో హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, దానికి డస్ వస్తుంది. ఏమొస్తుంది, డస్ వస్తుంది, రైట్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ రావాలి, ఆక్సిలరీ. సో డైరెక్ట్గా మనం డస్ హీ అనేది రాసేయచ్చు, రైట్. డస్ హీ ఎక్కడ ఉంది, డజంట్ హీ, రాంగ్. డస్ హీ, ఇది కరెక్ట్ అవుతుంది. డస్ హీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 10. షీ స్కేర్స్లీ స్పోక్ డ్యూరింగ్ ద మీటింగ్. ఆమె చాలా అరుదుగా, స్కేర్స్లీ అంటే ఏంటి ఇక్కడ, అరుదుగా అనే మీనింగ్ వస్తుంది. చాలా అరుదుగా ఆమె మాట్లాడింది. ఎప్పుడు, డ్యూరింగ్ ద మీటింగ్. అండ్ అరుదుగా అంటే ఆల్మోస్ట్ నథింగ్, రైట్. ఆల్మోస్ట్ నథింగ్ అంటే దాని అర్థం ఏంటి, సెంటెన్స్ అనేది నెగిటివ్ అన్నట్టు. సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. మన ట్యాగ్ దేనిలోకి మార్చాలి, మళ్ళీ పాజిటివ్లోకి మార్చాలి, రైట్. షీ స్కేర్స్లీ స్పోక్, స్పోక్ అనేది ఏంటి, V2. సో V2 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఆక్సిలరీ డీడ్ వస్తుంది. ఆక్సిలరీ ఏమొస్తుంది, డీడ్ వస్తుంది. సో ఇక్కడ ప్రొనౌన్ అనేది ఏముంది, షీ ఉంది. డిడ్ షీ, డిడ్ షీ, డస్ షీ, డిడ్ షీ, ఇది కరెక్ట్ అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, నెగిటివ్ సెన్స్ ఇచ్చే, ఇంకా మనకి ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లలో ఎక్కువగా నెవర్తో ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆ నెవర్ అనే వర్డ్ వచ్చినా కూడా మనకి అది నెగిటివ్ సెన్స్ వస్తుంది, అంటే ఆ మీనింగ్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. సో నెగిటివ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, స్కేర్స్లీ, సెల్డమ్, రైట్, నథింగ్, నో వన్, నో బడీ, రేర్లీ, బేర్లీ, రైట్. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మంచిగా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ ట్యాగ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ మనం రాయాలి. సడన్గా మనం ఏం చేస్తాం, ఇందులో నాట్ లేదని చెప్పేసి ట్యాగ్ని మనం నెగిటివ్లో రాసేస్తాం, అది రాంగ్ అవుతుంది, రైట్.